నాన్నగారు బాబాజీ బట్టలు వేసుకుని ఎక్కడికి బయలుదేరారండి? హిమాలయాలకి. ఎందుకు? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. అందుకే సన్యాసం తీసుకోవడానికి హిమాలయాలకి వెళ్ళిపోతున్నాను. ఏంటి ఉప్మా అయిపోయిందని చెప్పి సన్యాసం తీసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోతున్నారా? ఉప్మా అయిపోయిందని కాదు, ఇంకా 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వనందుకు. ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నావురా, అయినా సరే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా కానీ చూసేస్తున్నారు. బాధ వచ్చేస్తుందిరా, అందుకే తట్టుకోలేక వెళ్ళిపోతున్నాను. మీరంత హార్ష్ డెసిషన్స్ తీసుకోకండి నాన్నగారు, మేము తట్టుకోలేం. ఆ సబ్స్క్రైబ్ అయితే నేను చేయిస్తాను, ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా నాన్నగారు సన్యాసం తీసుకోకుండా మేము అన్యాయం అవ్వకుండా ఉండాలంటే ఇంకా మన ఫన్మజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే 3 మిలియన్ మార్కును దాటించండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా ఓ మమసియా ఓ మియాయా పీజయాయా యాయ పీజయా యాయ పీజయా. అయినా పొద్దున్నే ఈ పీచు పోకుండా కల్లోకి వచ్చింది దరిద్రంగా. సమయానికి లక్ష్మి దుమ్ము దులుపు నిద్ర లేపింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ కల్లోనే కన్ను మూసేద్దును. లక్ష్మి, ఇక్కడ మనిషి ఉన్నట్టు కనిపించట్లేదా? మొహం మీద దులిపెత్తను. ఇక్కడ ఒక మనిషి గొడ్డులా కష్టపడుతుందని మీకు కనిపించట్లేదా? సాయం చేయడానికి చెయ్యొందు రాదు, కానీ అరవడానికి మాత్రం నోరొస్తుంది. రోజు నువ్వు చేసే పనే కదే, మళ్ళీ నా సాయం ఎందుకు? ప్రతిరోజు వేరు, ఈ రోజు వేరు. ఏంటో అంత ప్రత్యేకత? 2 రోజుల్లో వినాయక చవితి వస్తుంది. ఇల్లంతా చూసారా ఎలా చిందరవందరగా ఉందో? ఇలా ఉంటే ఈ ఇంట్లో ఇంకేం పండుగ చేసుకుంటాం? అయితే నన్నేం చేయమంటావే? బూజులు దులపాలి, అటకమే ఉన్న పాత సామాన్లంతా తోవాలి, ఇల్లంతా తడికొట్ట పెట్టాలి, పొడిగుడ్డతో తుడవాలి. ఇవన్నీ చేస్తే నాకు బాడి కట్టాలి. ఏంటి? చేస్తానులేవే, ముందెళ్ళి ఆ చెత్త పడేసి వస్తాను. నాన్నగారు పిలిచారా? చెత్త అని తలుసుకున్నానో లేదో వచ్చాడు చెత్తనాసన్ను. టైం ఇక బాగానే నిద్ర లేసావురా, వెళ్ళి ఈ చెత్త పడేసి వచ్చి. ఏంటి నాన్నగారు పొద్దునే చెప్తారు పనులు, నేను తర్వాత చేస్తాను. అలా అంటాను అనుకున్నారా నాన్నగారు? ఇలా పొద్దునేరు పనులు చేసుకుంటే పద్ధతిగా ఉంటది. మీరు ఇలా చూస్తూ ఉండండి, 10 సెకండ్లో పారేసి వచ్చేస్తాను. అది పాడేసి వచ్చేస్తే సరిపోదు, మీ అమ్మ కొన్ని పనులు చెప్తుంది, అవి కూడా పూర్తి చేయి. పొద్దున్న లేవగానే మా నాన్న ముఖం చూసినప్పుడు అనుకున్నాను ఇలాంటిది ఏదో ఉంటదని. సరిగ్గా దులుపుతున్నా. నా ఒక్కడికే పనులు చెప్పకుండా మీ కూతురికి కూడా పనులు చెప్పొచ్చు కదా. చూడండి, అది కుర్చీలో కూర్చుని ఎంత కూల్ గా పాటలు వింటుందో. పాటలు కాదు డాడీ, ఆన్లైన్ లో క్లాస్ వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా. సరే చేసుకోమ్మా, చేసుకో. దొంగ మొక్కంది, ఎప్పుడు ఏదో ఒక సొలి చెప్పి తప్పించుకుంటది. విన్నావుగా, దులుపు. ఈ మూలం దులపడం అయిపోయింది నాన్నగారు, వెళ్ళా గుమ్మం దగ్గర దులుపుతాను. సరే వెళ్ళు. ఏంటి పిసినగొట్టి ఇంట్లో మొత్తం హడావిడిగా ఉంది, ఎల్లా లుక్కేసేద్దాం. అబ్బా, యారా కోతి, కళ్ళేమైనా నెత్తికెక్కాయా ఏంటి? కాదు, బూజు నెత్తికెక్కిందని దులుపుతున్నా. ఒళ్ళంతా నీకు తిమ్మిరిగా ఉందిరా, ఏదో రోజు తోలు ఒలిచేసి నీకు మొలతాడి కింద కట్టేస్తాను. నువ్వు ఒలిసిందే, వెళ్ళు. అయినా నీతో నాకేంట్లే. ఓ లక్ష్మి, డైట్ ఫాలో అవుతున్నాను, కొంచెం ఆలివ్ ఆయిల్ ఉంటే ఇస్తావా? పూరీ లేపుకుంటాను. ఆలివ్ ఆయిల్, పూరీలు ఇవి సరిపోతాయా? పూరి పిండి, అందులో కుర్మా కూడా కావాలా? అవి కూడా ఇస్తే మరీ మంచిది. లాగి పెట్టి ఒక్కటి ఇస్తాను. అలాంటివి ఏమైనా ఉంటే నీ కొడుకు ఇచ్చుకోమ్మా, నాకు ఆలివ్ ఆయిల్ చాలు. ఇక్కడ మామూలు నూనెకే దిక్కులేదంటే దీనికి ఆలివ్ ఆయిల్ కావాలంట. ఆలివ్ ఆయిల్ ఎందుకు జగ్గు, ఎప్పుడు అలా ఆంబోతులా రెంకలేస్తూ ఉంటావు? కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా. నీతో ప్రేమగా మాట్లాడితే ఏమవుతుందో కింద కమెంట్లలో చూసాను. ఈ జగన్నాథం ఏకపత్ని వ్రతుడు, ఎక్స్ట్రా ఫిట్టింగ్ నాకేం అక్కర్లేదు. సర్లేమ్మా, మాకు వద్దు. అయినా ఏంటి ఇల్లంతా ఓ శుభ్రం చేసేస్తున్నారు? పక్కింటి నుండి చెత్త అలా వచ్చేస్తుందని. రే మను, పొద్దున్నే ఆ పంకజంతో పెట్టుకుంటే మన ఇంటి పనులు 10 పనులు అయినట్టే. రారా పంజా రా. యారా, ఇది సరిపోతుందా ఇంకా కావాలా? ఇదిగో మను, నన్నేమన్నాను ఊరుకుంటా, నా కొడుకునేమనంటే మాత్రం మర్యాద ఉండదు చెప్తున్నా. మర్యాద లేదు, ఆవకాయ బద్దా లేదు.
నువ్వు మూసుకుని వెళ్ళిపోతే పందిరికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటాం. పందిరా? ఈసారి బొమ్మ ఎక్కడ పెడుతున్నారు? ఇంకెక్కడ పెడతాం? ఎప్పుడు పెట్టే చోటే, మా ఇంటి ఎదురుగా. ఎప్పుడు మీ ఇంటి ఎదురుగుండానే పెడుతున్నారుగా, ఈసారి మా ఇంటి ఎదురుగుండా పెట్టండి. అలా ఎలా కుదురుతుంది పంకజం? ఎప్పుడు మా ఇంటి ఎదురుగానే పెడతాం. నేను కూడా అందుకే అంటున్నా, ఎప్పుడు మీ ఇంటికాడే పెట్టుకుంటారు కదా, ఈసారి మా ఇంటికాడ పెట్టండి అని. ఊరుకోండి నాన్నగారు, దానికి నాకు చెప్తారేటి? లుక్ పంకు అలియాస్ పంకజం. ఎప్పట్లాగే ఆ ప్లేస్ లోనే పందిరి పెడతాం, అక్కడే బొమ్మ పెడతాం. ప్లేస్ మార్చే ప్రసక్తే లేదు. నువ్వు నీకు దిక్కున్నోడితో చెప్పుకో, ఏమి ఇక్కుంటావో ఇక్కో. మీ అమ్మనేంట్రా? నిన్ను కూడా అంట. ఎదురు బయట దొబ్బండి. నువ్వు ఉండరా పంజా, కుక్కలు అన్నాక అలా మురుగుతూనే ఉంటాయి. టైం వచ్చినప్పుడు చెప్పు దెబ్బ కొడదాం. కొడుదురులే కదలండి. లక్ష్మి, ఇంకా మేము వెళ్తున్నాం. ఒక కప్పు నిండా కందిపప్పు ఇస్తే మధ్యాహ్నం పప్పుచారు పెట్టుకుంటాం. కందిపప్పు పట్టుకెళ్తున్నాయి పందికొక్కులు. మేం బొమ్మను ఇక్కడే పెడతాం, ఏమి ఇక్కుంటారో ఇక్కోండి. పందికొక్కులు కందిపప్పులు పట్టుకెళ్తున్నాయి. అమ్మా ఏంటే ఆడన్నే మాట్లాడితే ఇక్కడ నువ్వు వచ్చి సైలెంట్ గా కూర్చున్నా. సైలెన్సర్ నుంచి వచ్చే బుల్లెట్లు సైలెంట్ గానే ఉంటాయిరా, కానీ అవి చేసే డ్యామేజే వైలెంట్ గా ఉంటుంది. అంటే ఏంటే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పండ్రా, చేసి చూపిస్తాను. ఒరే మను, కాలనీ కుర్రాళ్ళందరూ నీ గురించి వెయిట్ చేస్తుంటే ఎన్నింటికి రమ్మంటే ఎన్నింటికి వచ్చావరా? ఏమంటే ఏమని చెప్తానరా, పొద్దున్నుంచి మా నాన్న ఒక పని మీద ఒక పని చెప్పి ఒళ్ళు హోనం చేసి ఇప్పుడే పంపించాడు. సర్లే, మీ ఇంటి దరిద్రం నాకెందుకు. ఇప్పుడు ఏం చేద్దాం? వాట్ టు డు, వాట్ నాట్ టు డు. ఏం చేద్దామంటావేంటే? ఎప్పుడు చేసేదే. చందాలు దండిగా దండేసి ధూమ్ధామ్గా పండుగ చేసాడు. టౌన్ ఇక్కడ ఎంత సీరియస్ డిస్కషన్ అవుతుంటే మధ్యలో టౌన్ కి ఎందుకురా? టౌన్ కాదు, టౌన్ అంటున్నాను. ఆపండి మీ గోళ. ఎందుకు నేను చందా డబ్బాను చందా బుక్ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చారా? ఎప్పుడు రెడీ. మహాసేన సిద్ధమా? అయితే ఇంటింటికి వెళ్దాం, ప్రతి తలుపు తడదాం, చందా దండుదాం. ఎవర్రా మీరంతా? ఏం కావాలి మీకు? చందా కావాలి. ఇలా మందగా వచ్చి చందా అడిగితే ఇచ్చేస్తాను అనుకున్నారా? చందా లేదు అంటే కుదరదు, ఇవ్వాలి. ఇదే రూలు. గోరాగాడి రూలు. చందా తీసుకోకుండా వెళ్ళేదేలే. నువ్వు వెళ్ళకు, నేనే లోపలికి వెళ్ళిపోతాను. మందమైన చందా, దందా ఇస్ గ్రేట్. ఒరే ముక్కు, కాలనీ కుర్రాళ్ళని కూడా చూడకుండా ముఖమే తొలిపేస్తారేట్రా? లేకపోతే గోరాగడ్ రూల్ అంట. ఈడ పెద్ద పుష్పరాజు మరి. ఇలా బెదిరించి చందా అడిగితే దమ్మిడి కూడా ఎవరు. అలాగైతే నువ్వు అడిగి చూడు. నెక్స్ట్ నేను అడుగుతాను. అయినా నా వాయిస్ నీ వాయిస్ లా గేదె గొంతుకు కాదు, చాలా క్యూట్ గా ఉంటది. విన్నాక ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. మేము చూస్తాం, చూడు. నమస్తే ఆంటీ. నమస్తే బాబు, ఏం కావాలి? గణపతి చందా కావాలంటీ. అప్పుడే ఎందుకు అంత గాబరా? పండక్కి ఇంకా చాలా టైం ఉందిగా. ఇంకా పండక్కి 3 రోజులే టైం ఉందంటీ. 3 రోజులు ఉంది కదా బాబు, పండగ ముందు రోజు రాయిస్తాను. అలా కాదు. వచ్చాడండి మాటల మాంత్రికుడు. ఎరా, ఇచ్చిందా చందా? ముందు రోజు ఇస్తా అన్నది కదరా. ఇత్తది. మొహం చూడు, మొంత మసాలా మొహం వేసుకుని. ఆగండ్రా, అలా గొడవ పడితే ఇంకా చందా ఏమవుతుంది? ఈసారి నేను అడుగుతాను, ఆగండి. ఎవరు బాబు మీరు? వీధిలో వినాయకుడిని పెడుతున్నాం అంకుల్, చందా కోసం వచ్చాం. ఏంటి తమాషాగా ఉందా? 10 నిమిషాలు ముందే వచ్చి చందా తీసుకెళ్లారుగా. అంకుల్, ఆ కలద్దాలు కొంచెం బాగా తుడుచుకోండి. వచ్చింది మేము కాదు. మీరు ఇంకొకరు మీలాగే వీధిలో బొమ్మను పెడుతున్నాం అని చెప్పి చందా తీసుకెళ్లారు. అది కాదంకుల్. అది లేదు ఇది లేదు, ఇంక బయలుదేరండి. ఏంట్రా మాట్లాడుతుంటే మొహమ్మద్ డోరేస్తున్నారు? మనం ఆలోచించాల్సిన దాని గురించి కాదురా, ఎవరో మన వీధి పేరు చెప్పి చందా దండేస్తున్నారు. ముందు వాళ్ళు ఎవరన్నది కనిపెట్టాలి. ఎలా కనిపెడతాంరా? ఫాలో మీ. ఆంటీ ఆంటీ, పొద్దున్న వచ్చారు కోసుకెళ్ళి. సీనుగాడు ఇంట్లో లేడు, పొద్దున్నే రోడ్డు ఎక్కేశాడు. అబ్బా, నేను వచ్చింది సీనుగాడి కోసం కాదంటీ. మరి మా అమ్మాయి కోసం. మొన్నే కదరా రాఖీ కట్టింది నీకు, సిగ్గులేదా? ఆంటీ, నేను వచ్చింది మీ కొడుకు కోసమో కూతురు కోసమో కాదు, మీకోసం. అమ్మ నా కొడకల్లారా, కాలనీలో ఎంత అందంగా ఉన్నా ఒక్క అంకులు కూడా నా ఎపిసోడ్ నిన్న మొన్న డ్రైవర్లు వేసుకోవడం మొదలెట్టిన గుంట సచ్చిన వాళ్ళరా. మీకు నేను కావాలరా? ఆంటీ, మీ ఇంట్లో అర్థం లేదు కదా? అవునరా, నీకెలా తెలుసు? ఉంటే మీరు అలాంటి డైలాగులు వేయర్లేండి. ఏం లేదంటీ, నువ్వు ఉండరా.
మీ ఇంటికి వినాయక చవితి చందా అడగడానికి ఎవరైనా వచ్చారా? ఇంకెవరు రాలేదు. ఓహో, కాంపిటీషన్ మీరు అడుగుతారేంటి? అబ్బే లేదంటీ, వినాయక చవితి చందా అని చెప్పి ఈ మధ్య ఇంటికి దొంగలు వస్తున్నారంట, అందుకే జాగ్రత్త చెప్దామని వచ్చాం. మీరే దొంగ మొహాల్లో ఉన్నారు. మీరు నాకు జాగ్రత్త చెప్పేదేట్రా? వెళ్ళండి. ఏదో దాని మంచి గురించి చెప్తుంటే చూడు మామ ఎలా అంటుందో. ఈ దెబ్బ మొక్కం దాని ఇంటికి అనవసరంగా వచ్చాం. పద వెళ్ళిపోదాం. ఎక్కడికి రా వెళ్ళిపోయేది? వీళ్ళ ఇంట్లో ఇంకా ఎవరు వినాయక చవితి చందా అడగలేదు కాబట్టి నా గెస్ ప్రకారం ఆ చందా దొండుతున్న బ్యాచ్ ఎవరో ఈ ఇంటికి వస్తారు. మనం ఇక్కడే దాక్కుని అబ్జర్వ్ చేసాం అనుకోండి, వాళ్ళు ఎవరో ఖచ్చితంగా మనకు దొరుకుతారు. అక్కయ్య, ఓ అక్కయ్య, ఓసారి బయటికి రావా? అమ్మో, ఈ టైంలో ఇది వచ్చిందేంటి? పంకజం పంజాగాళ్ళు వచ్చారేంట్రా? అవును మామ, ఆ చేతిలో డబ్బా బుక్ చూడు. అమ్మ పంకజం, ఇంట్లో సరుకులు లేవు, నెక్స్ట్ వీక్ రా. నేను వచ్చింది సామాన్ల కోసం కాదే శకుంతల, వినాయక చవితి చందా కోసం. వినాయక చందానా? అదేంటి ఈసారి మీరు కూడా బొమ్మ పెడుతున్నారా? మేం కూడా కాదు, ఈసారి మేమే బొమ్మ పెడుతున్నాం. ఇదేం ట్విస్ట్ మామ, ఇటు బొమ్మ పెట్టడం ఏంటి? ఇదేదో పెద్ద ప్లానింగ్ తోనే వచ్చిందిరా. అయితే ఇదిగో పంకజం, నాదో 100 రూపాయలు రాయి. 100 రూపాయలా? ఈ 100 రూపాయలు వినాయకుడు కాదు, ఆ ఎలక్ కూడా తీసుకోదు. ఓ 1116 రాయి, నీ కోసం పూజ చేసి ప్రతిరోజు ప్రసాదం కూడా నీ ఇంటికే పంపిస్తాను. 1116 నా దగ్గర లేవు. ఇదేంటమ్మా, ఏదో నాకిస్తున్నట్టు లేవు అంటున్నావు? మీ ఆయన ఇచ్చిన డబ్బులు భద్రంగా దాసుంటావు కదా, తీసివ్వు. లేవక్క, ఇదిగో కరెంటు బిల్ కట్టడానికి 1000 రూపాయలు ఉన్నాయి. ఈ తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు. సర్లే, బ్యాలెన్స్ డబ్బులు పందిరి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేయి. అది కరెంటు బిల్ కక్క. దేవుణ్ణి అడిగితే కష్టాలే తీర్చేస్తాడు. నీ కరెంటు బిల్లో లెక్క, దండం పెట్టేసుకో. ఒసే పొట్టి పంకజం ఆంటీ, ఏంట్రా చపాతి మొక్కం కోతి? చందా పేరు చెప్పి దందా స్టార్ట్ చేస్తావా? అసలు నీకేం హక్కు ఉందే వీధిలో బొమ్మెట్టడానికి? నేను ఇదే వీధిలో పుట్టాను, ఇదే వీధిలో పెరిగాను. ఈ పంకజం ఈ లవంగం కాలనీకే లోకల్. అలా అని మాకే పోటీ వచ్చి మా చందాకే బొక్కెడదాం అనుకుంటున్నావా? బొమ్మ అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు, చందా అంటే ఎవరైనా దండుకోవచ్చు. అయినా నువ్వే పేలేవు కదరా, ఏమి ఈక్కుంటే ఈక్కో అని. ఇప్పుడు పీకి చూపిస్తా. ఏం జరుగుతుందో అక్కడ? నాకు ఒక మొక్క అర్థం కాలేదు. అది జరిగింది. మామ నీకెవరూ దొరకనట్టు పంకజందే దొరకాలేంట్రా? మామ అదేమన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏట్రా? పక్కింటి పంకజం, దానికి ఎందుకు భయపడ్డామని తెల్లవారులు నోటుకొచ్చినట్టు వాగాను మామ. చూడు, నీ వాగుడు మనకే లాస్ట్ కి బొక్కెట్టింది. సర్లే, జరిగిందే జరిగిపోయింది. మనం ఎక్కడ ఇలా డిస్కస్ చేస్తూ టైం వేస్ట్ చేస్తే అది అందరి ఇళ్ళకి వెళ్ళి చందాలు దండేస్తారు. నిజమేరా? సో మనం తెలివిగా లాస్ట్ వీధి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫాస్ట్ గా కలెక్ట్ చేస్తే అది 3వ వీధికి వచ్చేలోపు మనం 4వ వీధి వరకు దండేయచ్చు. నైస్ ఐడియా రా గోరా, పద. ఒరే పంజా, ఈసారి మన కలెక్షన్ ఇంద్రా రీ రిలీజ్ కలెక్షన్ లో వచ్చిందిరా. ఈసారి మన బొమ్మ అదిరిపోద్ది. మీది ఇంద్రా రీ రిలీజ్ లో వస్తే మా కలెక్షన్ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ లో వచ్చింది. ఈసారి మా బొమ్మ బ్లాక్ బస్టరే. వెనకాల చూడు. మా వెనకాల ఎవరున్నారో చూసావు కదా, ఏమన్నా ఎక్స్ట్రాలు చేస్తే బొమ్మ కాదు కదా, ఈదిలో మీ పందిరి కూడా ఉండదు. అబ్బో, ఒరే పంజా, మాస్ వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు రా మనుగాడు. ప్యాంట్ తడిపేసుకో. వద్దమ్మా, లోపల రాయర్ కూడా వేయలేదు. ఆడియన్స్ నవ్వుతున్నారు కదా అని ఎక్కడ పడితే అక్కడ డైలాగులు వేసేయకూడదురా. పద, మనం వెళ్ళి బొమ్మ కొనుక్కుందాం. వెళ్ళండి. మీ చిన్న పందిరికి తగినట్టుగానే ఓ చిన్న బొమ్మ కొనుక్కోండి. మామ, వాళ్ళ బొమ్మ గురించి పక్కనట్రా, మన బొమ్మ సంగతి ఏంటి? ఈసారి మన బొమ్మ స్పెషల్ గా నేనే డిజైన్ చేస్తున్నాను మామ. నువ్వా? ఎస్, ఈ బొమ్మ డిజైన్ కోసం ఆల్రెడీ 1 మంత్ ముందు నుంచే ప్లానింగ్ చేసేస్తున్నా. నువ్వే డిజైన్ చేసావా? ఎస్, ఆల్రెడీ ఆర్డర్ కూడా ఇచ్చేసా, రేపే డెలివరీ. అవునా? ఇంతకీ బొమ్మ ఎలా ఉంటదిరా? కంగారు ఎందుకు మామ, రేపు మనం పెట్టబోయే పందిర్లో చూస్తారుగా. రెడీయా? రెడీ. రెడీ.